హాయ్ అండి, నేను ఈరోజు ఊతప్ప చేయబోతున్నాను. ఊతప్పం కోసం కొంచెం దోసపిండి తీసుకున్నాను. దోసపిండిలో ఆనియన్స్ వేసాను, కొంచెం కరివేపాకు వేసాను, నెక్స్ట్ సాల్ట్ వేసాను, కొంచెం పసుపు వేసానండి. పచ్చిమిర్చి కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. ఇవన్నీ బాగా కలపాలి. ఇదిగోండి, ఈ విధంగా బాగా కలపాలండి. ఈ పిండితో గుంత పొంగనాలైనా వేసుకోవచ్చు, ఊతప్పాలైనా వేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి ఊతప్ప వేయడానికి. పెనం బాగా కాలాలి. కాకుండా దోశ వేసామంటే అంటుకుపోతుంది. అదే పెనం బాగా కాలాక దోశ వేస్తే బాగా వస్తుంది. పెనం హీట్ అయిందండి బాగా. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కాలాక తిప్పాలండి. కాలిందండి, టర్న్ వేసాను. చూడండి బాగా వచ్చింది, లైట్ బ్రౌన్ కలర్లో. వేడి వేడి ఊతప్పాలు రెడీ అయ్యాయండి. దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ చేయాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొన్ని వేరుశనగ పప్పు వేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి 4 వేసానండి. ఇవి కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఈ పల్లీలు బాగా ఫ్రై అయ్యాయండి. ఇవి చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వేరుశనగపప్పు, ఎండుమిరపకాయ మిక్సీ గిన్నెలో వేసుకున్నానండి. కొంచెం ఆనియన్ పీస్ కూడా వేసుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇవి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా వచ్చిందనమాట. దీన్ని ఇంకా నేను తిరగమాత వేయనండి, ఎందుకంటే ఇందాక నేను ఆయిల్లో ఫ్రై చేశాను కాబట్టి ఇంకా తిరగమాత అనేది వేయను నేను, ఆయిల్ ఎక్కువ పడుతుందని. దీన్ని ఇంకా బౌల్లో తీసుకుంటున్నాను. బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడైతే ఊతప్పాలోకి చట్నీ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. నాకైతే నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.